ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మానుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? మంచిది. మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క నెల చివరి దినాల్లోనికి వస్తూ ఉన్నాం. మరి ఏది ఏమైనప్పటికీ అంటే నెలలు గడిచిపోతూ ఉన్నాయి, వారాలు గడిచిపోతూ ఉన్నాయి. మరి భక్తి ఎంత పెరుగుతుంది, మన జీవితంలో భక్తి ఎంత పెరుగుతుంది, మరి అది కూడా కొలత వేసుకోవాలి. పనికి వెళ్ళేవాడు ఈ నెల జీతం ఎంత, శాలరీ ఎంత అని ఎలాగైతే లెక్కేసుకుంటాడో, ఇప్పటికి 30 సంవత్సరాలు వచ్చినాయి, నా భక్తి ఎంత ఉంది, ఇప్పటికి 60 వచ్చినాయి, నా భక్తి ఎంత ఉందని ఎవరికి వాళ్ళే కొలత వేసుకోవాలి. కొలత వేసుకోకపోతే టాపీవాడి గోడ వంకరగా వస్తుంది. ఎప్పటికప్పుడు కొలత వేసుకుంటే ఆ గోడ నిర్మాణం చక్కగా ఉంటుంది. మనం కూడా ఈ 9వ నెలలో చివరి దినాల్లో ఉన్నాం. మన భక్తి ఎలా ఉంది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కొలత వేసుకోవాలి. కొలత వేసుకోకపోతే ఏం జరుగుతుందో యాకోబు పత్రిక చెప్తుంది. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడు? దురాశ అంట గర్భమును ధరించి పాపమును గంటదంట. అర్థమవుతుందా? దురాశ రావడానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, మన భక్తిలో సన్నగిలినప్పుడు, మన భక్తిలో జారిపోతున్నప్పుడు, మన భక్తిలో బలహీనమవుతున్నప్పుడు ఆశ వేరు, దురాశ వేరు. అర్థమవుతుందండి? ఆశ నార్మల్గా ఉంటుంది, దురాశ అంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. భక్తి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆశ కలిగి ఉంటారు, దేవుని మీద ఆధారపడి ఉంటారు. మరి భక్తి లేనప్పుడు దురాశ వస్తుంది. ఎలా అనంటే, కయ్యను హేబేలు దేవుని దగ్గరికి అర్పణం తీసుకొస్తే, దేవుడు హేబేలు అర్పణను దీవించి కయ్యను అర్పణ వదిలేస్తే కయ్యనుకు దురాశ వచ్చింది. ఆశపోయి దురాశ వచ్చింది. ఆ దురాశ ఏమైంది? చూడండి, ఇక్కడ రాశాడు కదా, దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. మరణానికి అంటది. నువ్వేదైతే గర్భం ధరిస్తావో అదే నీ జీవితంలో బయటకు వస్తుంది. అర్థమవుతుందండి? అందుకనే నీ యొక్క జీవితంలో పాపము చేయాలనేటువంటిది నువ్వు గర్భంలో ఉంటే మరణం బయటకు వస్తుంది. కనుక ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, 9 నెలల్లో నానా ఈరోజు ఈ తారీఖు వరకు నా భక్తి ఎలా ఉంది, ఆశ కలిగి ఉన్నానా, దురాశ కలిగి ఉన్నానా? టాపీ ఓడు కొలతేసినట్లుగా కొలత సరిగ్గా లేకపోతే మన ఆత్మీయ గోడ పడిపోద్ది, వంగిపోద్ది, అంటే మరణానికి దారితీస్తుంది. కనుక ఈరోజు ఉదయం ఈ మాట నీకు అర్థమైతే 9 నెలలు నీ భక్తి జీవితం ఎలా ఉందో చూసుకో. దురాశతోనే బయలుదేరుతున్నావా? దురాశను నువ్వు మనసులో పెట్టుకుని ఉంటే అది నీకు ఎప్పుడైనా హానియే. కనుక దురాశను విడిచిపెట్టి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని మీద ఆధారపడు, దేవునికి ఆశ కలిగి ఉండు. అప్పుడే దేవుడు కార్యము చేస్తాడు. హల్లెలూయా. అందుకనే పాపము పరిపక్వమై మరణమును కనును. పరిపక్వం, పాపం ఏమైందంటే పరిపక్వం, అంటే కాయలు పరిపక్వం అయితే చక్కటి వాసన వస్తాయి, ఫ్రూట్ బాగుంటుంది. మ్యాంగో, జాంకాయ ఏదైతే ఉందో అది పరిపక్వానికి వస్తే వాసన వస్తుంది. అది కోసి మనకి అమ్మడం ప్రారంభిస్తారు. అలాగే ఇక్కడ పాపం పరిపక్వం అయితే ఏమొస్తుందంటే మరణం వస్తుంది. మరణానికి అంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకో. దురాశ ఏమనుంటే తీసివేయమని ప్రార్థన చేసుకో. చక్కటి ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా,
ఈ ఉదయకాల సమయంలో మీరు చక్కటి విషయాలు మాకు నేర్పించారు. మేము దురాశ కలిగి ఉన్నామని, దురాశను తీసివేసుకోవాలని, అది ఎప్పటికైనా మరణానికి అంటదని సెలవిస్తూ ఉన్నాం. ఆశ వేరు, దురాశ వేరు. ఆ దురాశలన్నీ మాలో నుండి, సంఘంలో ఉన్న వారిలో నుంచి, వింటున్న వారిలో నుంచి తొలగించి క్షేమమును దయచేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో ఈ మనవులను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.